కింగ్స్ తరపున రైడ్కి వెళ్ళాడు, మంచి పాయింట్ తెచ్చాడు. నెంబర్ 2 రైడర్, నెంబర్ 17 డిప్లొమర్ అవుట్. కేఎల్యూ యూనివర్సిటీ వర్సెస్ విఐ కింగ్స్ పల్నాడు. ఈ యొక్క జాతీయ కబడ్డీ పోటీలకు విచ్చేసినటువంటి క్రీడా అభిమానులందరికీ కూడా మా యొక్క అంబేద్కర్ యూత్ తరపున మీ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడానికి మన కమిటీ సభ్యులు ఎంతో కృషి చేశారు. దీనికి ఆర్థికంగా ఎంతో మంది సహకారం అందించిన వాళ్ళందరికీ కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు. నెంబర్ 2 చూడండి, రైడ్ అంటే ఆడతాడు చూడండి. మన పల్నాడు ముద్దుబిడ్డ. పాయింట్ విఐ కింగ్స్. ఈ యొక్క మ్యాచ్ కి రిఫరీగా వ్యవహరిస్తున్నటువంటి సురేష్, జాతీయ క్రీడాకారులు, అలాగే రమాదేవి గారు ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ స్థాయిలో మెడల్ సాధించి ఈ రోజున వ్యాయామోపాధ్యాయులుగా పనిచేస్తూ ఎంతో మంది క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తున్నటువంటి, శిక్షణ ఇస్తున్నటువంటి గమనించండి. ఈ యొక్క పోటీలను తిలకించి క్రీడాకారులను ఆశీర్వదించడానికి మాజీ కౌన్సిలర్ గారు సాధులు లోదర్ గారు ఇచ్చేస్తున్నారు. వారిని అతిథులు గ్యాలరీలోకి వచ్చి కూర్చోవలసింది కోరుచున్నాము. వారిని కమలా బోడిబాబు గారు ఎస్కార్ట్ చేస్తూ స్టేజ్ దగ్గరికి తీసుకొని రావాల్సింది కోరుచున్నాం. మాజీ కౌన్సిలర్ గారు చూడండి ఎంత చక్కగా ఆడుతున్నారు చూడాలా క్రీడాభిమానులు అందరూ కూడా. కేఎల్ యూనివర్సిటీ వర్సెస్ విఐ కింగ్. హజీజ్ చేశాడు, పాయింట్ తీసుకెళ్ళిపోయాడు. నెంబర్ 2 అవుట్, పాయింట్ కేఎల్ యూనివర్సిటీ. చెడు కూడా ఆడిపోయాడండి. మరికొన్ని నిమిషాల్లో చిలకలూరుపేట ఎంతో అభివృద్ధి చేసినటువంటి మహానీయులు ఎమ్మెల్సీ గారు మరి రాజశేఖర్ గారు మరికొన్ని నిమిషాల్లో ఈ యొక్క క్రీడా ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉండి అలాగే ఎమ్మెల్సీగా ఉండి రైతుల కోసం నిరంతరం పోరాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో సేవ చేసినటువంటి మహానీయులు మర్రి రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ గారు మరికొద్ది సేపట్లో మన యొక్క జాతీయ కబడ్డీ పోటీలు జరుగుతున్నటువంటి క్రీడా ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. అందరూ కూడా సిద్ధంగా ఉండవలసింది కోరుచున్నాము. ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులైనటువంటి సాధువురి కోటి గారు, యువ నాయకులు మైలా గణేష్ గారు, అలాగే కమలా బోడిబాబు గారు మరియు అశోక్ అన్న, అలాగే శాంతిశేఖర్ తమ్ముడు, అందరికి కూడా క్రీడా విమానం తరపున కృతజ్ఞతలు. కనివిని ఎరుకలి రీతిలో ఎక్కడ చేయనటువంటి ఏర్పాట్లు చేసి ఈ రోజున మన పార్క్ లో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి పోటీలకు ఫెడ్లైట్స్ మరియు వెరీ గుడ్. ఎంత పోరాడాడు కానీ ఫలితం లేదు, ఎవరు టచ్ అవ్వలేదు. మరి మ్యాచ్ అయిపోయిన వెంటనే బోడిబాబు గారి శిష్యులు స్టైల్ డ్యాన్స్ అకాడమీ రవి గారి శిష్యులు మరికొన్ని నిమిషాల తర్వాత ఇక్కడ మంచి నృత్య ప్రదర్శన చేయబోతున్నారు. అది అయిపోయిన వెంటనే టిన్స్ డ్యాన్స్ అకాడమీ ఉంది. ఎప్పుడు చూడనటువంటి డ్యాన్సులు, ఎప్పుడు చూడనటువంటి యొక్క మ్యాచ్లు చూడని వాళ్ళు మిస్ అవుతారండి.
మరి కొద్దిసేపట్లో చిలకలూరుపేట ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండి పేద బలహీన వర్గాల కోసం మరి ముఖ్యంగా రైతుల కోసం అసెంబ్లీలో మరియు నిరంతరం పోరాడుతూ ఎక్కువ మందికి మేలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు 52 ఎకరాల్లో కూడా నివసిస్తున్నారంటే ఆ రోజు మన మర్రి రాజశేఖర్ గారు ఎంతో కష్టపడి అక్కడ అన్ని కూడా ప్లాట్లు నిర్వహించడం జరిగింది. అలాంటి మహానుభావులు మన మాజీ కౌన్సిలర్ గారు కోటి గారు, అలాగే ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు మైలా గణేష్ గారు, అంజి గారు, శేఖర్ గారు, అశోక్ గారు పిలిచిన వెంటనే ఈ యొక్క ఏరియా మీద ఉన్నటువంటి అభిమానంతో మరి కొద్ది నిమిషాల్లో ఇక్కడికి రాబోతున్నారు. అందరూ కూడా సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాం. ఈ మ్యాచ్ అయిపోయిన వెంటనే స్టైల్ డ్యాన్స్ అకాడమీ రవి గారి నేతృత్వంలో మంచి డ్యాన్స్ పోటీలు కూడా ఉన్నాయి. సిద్ధంగా ఉండవలసింది కోరుచున్నాం. చూడండి యువకులు ఎంత చక్కగా ఆడుతున్నారు. చూడండి రైట్ ఎంత చక్కగా ఆడుతున్నాడు. యువకులు పసి మొక్కలు చూడండి కేఎల్ యూనివర్సిటీ అంత చక్కని ప్రదర్శిస్తున్నారు. ఓకే ఓకే డూ ఆర్ డై. రైట్ రౌండ్ ఎక్సలెంట్ గా రైట్ రౌండ్ పాయింట్ కేఎల్ యూనివర్సిటీ. విఐ కింగ్స్ పల్నాడు మధ్య వెరీ గుడ్ వెరీ గుడ్. క్రీడాకారులు గమనించండి. ఈ యొక్క క్రీడా మైదానంలో ఆడినటువంటి ఎందరో ఈరోజు ఇండియాకి ఆడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాలీబాల్ అయినా కబడ్డీ అయినా ఇదే గ్రౌండ్ లో అనేక రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పోటీలు జరిగినవి. ఇక్కడ మంచి క్రీడా ప్రతిభను కనపరిచిన వాళ్ళే కొంతమంది ఇండియాకి ఆడటం కూడా జరుగుతుంది. Excellent. 4 points. KL University 4 points. మస్తాన్ గారు శిష్యులండి. ఎంత గోపి స్కోర్ ఇంకోసారి చెప్పమ్మా గోపి. KLU 11 విఐ కింగ్స్ 5.
11-5 ఫేవర్ ఆఫ్ కేఎల్ఐ యూనివర్సిటీ. దయచేసి గమనించండి, అక్కడ ఉన్నటువంటి మహిళలు సీట్లు ఇవ్వాలండి, కుర్చీలు గమనించండి. ఇక్కడ ఇదే క్రీడా ప్రాంగణంలో మీకులాగా ఈ కుర్చీలో కూర్చొని ఆట చూసి జాతీయ స్థాయి కబడ్డీ ఆడినటువంటి జూనియర్ కబడ్డీ మ్యాచ్ ఆడినటువంటి సాధువు బెంజమిన్ కోటికి స్వాగతం, సుస్వాగతం. స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క చిలకలూరుపేట This is the second call for the next match. Sky Palnadu versus Telangana. Both the team captains kindly note. This is the second call for you. మరి అనేక రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి టోర్నమెంట్ లో పాల్గొని ఈరోజు వ్యాయామ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ అనేక సార్లు గర్ల్స్ జోన్ లోను, బాయ్స్ జోన్ లోను కబడ్డీని విన్నర్స్ గా, రన్నర్స్ గా నిలిచినటువంటి, కోచింగ్ ఇచ్చినటువంటి మన దార్ల రాజేష్ అన్న, అంటే కపిల్ అంటే అందరూ తెలుసు. స్వాగతం, సుస్వాగతం. క్రీడా ప్రాంగణంలో రావాల్సింది కోరుచున్నాము. మీ అందరూ తెలిసినటువంటి విషయమే, సాతులూరు బెంజమిన్ గారు, శ్యామశేఖర్ గారు, కపిల్ గారు వీళ్ళందరూ కూడా మన బాలయ్యన్న ఆధ్వర్యంలో ఆ రోజు ఎన్నో టోర్నమెంట్లు ఆడటం జరిగింది. అలాగే మన రామన్న, డిఫెన్స్ అద్భుతం ఉంది కేఎల్ఐ యూనివర్సిటీ. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి డాక్టర్ బిఎల్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు జరుగుతున్నవి. ఈ యొక్క పోటీలు నిర్వహించడానికి ఒక కమిటీగా ఏర్పడి యువ నాయకులు మహిళా గణేష్ గారి సారథ్యంలో మన మాజీ కౌన్సిలర్ గారు సాధువురి కోటి గారు తరపున కృతజ్ఞతలు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. చక్కని రైడర్ ప్రదర్శించి పాయింట్ తీసుకెళ్ళడం జరిగింది మన పల్నాడు ముద్దుబిడ్డ. ఆఖరి 4 నిమిషాలు. 21-7 ఫేవర్ ఆఫ్ కేఎల్యూ. ఓకే, సిద్ధంగా ఉండాలి. మ్యాచ్ అయిపోయిన వెంటనే స్టైల్ డ్యాన్స్ అకాడమీ రవి గారి పర్యవేక్షణలో వారి యొక్క శిశు బృందం మంచి డ్యాన్స్ ప్రదర్శించబోతున్నారు. అందరూ కూడా పనులు ముగించుకుందాం రావాల్సింది కోరుతున్నాం. స్వాగతం, సుస్వాగతం సార్.
బోచి రవి గారు పర్యవేక్షణలో మంచి శిష్య బృందం డ్యాన్స్ ప్రదర్శించబోతున్నారు. మరికొన్ని నిమిషాల్లో మన ఎమ్మెల్సీ గారు పేదల పెన్నిది బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి మన క్రీడా ప్రాంగణానికి విచ్చేయబోతున్నారు. గ్రూప్ సాంగ్ చేయబోతున్నారు అల్లు అర్జున్ గారి సాంగ్. అందరూ కూడా సిద్ధంగా ఉండండి. డిఫెన్స్ నెంబర్ 17 అద్భుతంగా డిఫెన్స్ చేయడం జరిగింది. ఓకే, డాన్స్ కావాలండి. మరికొన్ని నిమిషాల్లో క్షణాల్లో చిలకలూరుపేట పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి మన ముద్దు బిడ్డ ఎమ్మెల్సీ గారు మరి రాజశేఖర్ గారు